Hi, I am Dr. Srinivas Chunduri. I am a consultant interventional cardiologist specializing in the treatment of heart attacks and other heart related problems. I am available from 9 a.m. to 5 p.m. at Srikara Kompalli branch. One of the most common problem in general population is chest pain. Chest pain అనేది very important problem. So to neglect or not to neglect is very important. Patients many times you get chest pain and patients usually brush it off or neglect it as an unimportant symptom. But sometimes it may be very important, and it is very important to go to the doctor to find the cause of the chest pain. సో చెస్ట్ పెయిన్ అనేది ఎప్పుడైనా కానీ ఎసిడిటీ వల్ల కావచ్చు, లేదంటే హార్ట్ అటాక్ వల్ల కూడా రావచ్చు, హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. సో దాన్ని రూల్ అవుట్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకొని, ఒకవేళ అది నార్మల్ ఉంటే కూడా ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లం కావచ్చు. సీరియల్ ఈసీజీస్ తీసుకొని చెక్ చేసుకొని హార్ట్ ప్రాబ్లం అనేది లేదు అని రూల్ అవుట్ చేసుకున్నాకే మీరు ఇంటికి వెళ్ళటం సేఫ్. ఈసీజీ ఈజ్ వెరీ చీప్ ఇన్వెస్టిగేషన్ విచ్ కాస్ట్ అరౌండ్ 300 రూపీస్ ఆర్ 200 రూపీస్, అండ్ ప్లీజ్ గెట్ ఇట్ డన్ టు రూల్ అవుట్ ఎనీ హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి ఇవన్నీ ఇన్ జనరల్గా. సో హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ ఉన్నప్పుడు యూజువల్గా అదొక చెస్ట్లో పెయిన్ సెంట్రల్గా ఉంటుంది. ఒక 10 to 15 minutes ఉంటుంది ఆ పెయిన్. సమ్టైమ్స్ ఇట్ మే బీ అసోసియేటెడ్ విత్ స్వెట్టింగ్స్. పెయిన్ సివియర్గా ఉండి ఒక 10 minutes ఆర్ 15 minutes కంటిన్యూస్గా ఉండి చెమటలు, స్వెట్టింగ్స్ వచ్చి కొద్ది కళ్ళు తిరగటం కానీ, కూర్చోవాలనిపించడం కానీ, రెస్ట్ తీసుకోవాలనిపించడం కానీ, ఇట్లాగా ఒక 10-15 minutes లాగా అనిపిస్తే సో అది మోర్ సజెస్టివ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్. సో డెఫినెట్గా ఒక ఈసీజీ తీసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ క్లినిక్ కానీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ ఈసీజీ నార్మల్ ఉన్నా కూడా అది హార్ట్ ప్రాబ్లం కావచ్చు. సో సీరియల్ ఈసీజీస్ రిపీట్ చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అవసరమైతే ఒక 1 day అబ్జర్వేషన్లో ఉన్నా తప్పులేదు. డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాకే యూ షుడ్ గెట్ డిశ్చార్జ్డ్. అవసరమైతే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ అవి చేసి కన్ఫర్మ్ చేస్తారు. సో డోంట్ నెగ్లెక్ట్ చెస్ట్ పెయిన్.